సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూస్తున్నాము. ఇది 23,634 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మనకంటే ఒక 100 పాయింట్స్ అప్లో ఉంది నిఫ్టీ కంటే. ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే మంచి పాజిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయండి. ఈరోజు చూడండి 24th జూన్ మంచి పాజిటివ్లు అయితే ట్రేడ్ అవుతుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో రేపు కొంత బుల్లిష్ ప్యాటర్న్, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. రేపు కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. మన మార్కెట్స్ లెవెల్స్కి వెళ్దామండి. మనం చూసినట్లయితే ఈరోజు మన మార్కెట్స్ నిఫ్టీ 36 పాయింట్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. నిఫ్టీ 36 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 131 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మేజర్గా రేపు ఫిన్ నిఫ్టీ అనేది మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సో ఫిన్ నిఫ్టీ అనేది మనకి చార్ట్స్ ద్వారా ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో ఫిన్ నిఫ్టీ అనేది చార్ట్స్ ద్వారా మనకి ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకు వచ్చేసి రేపు ఫిన్ నిఫ్టీ అనేది మేజర్గా ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫిన్ నిఫ్టీ వచ్చేసి నేను ఒక మనకు వచ్చేసి 2 లైన్స్ గీసానండి. ఇది మీరు ఒకసారి చూడాలి. సో ఇవి ఏంటంటే మనకి మేజర్గా రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి వర్కౌట్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసి 23,157. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒకటి వచ్చేసి 23,157 మేజర్ రెసిస్టెన్స్గా ఉంటే, ఇది వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ అనేది మనకి మేజర్ సపోర్ట్గా అనేది యాక్ట్ చేయడం చూస్తున్నాము. ఇది ఇక్కడ వచ్చేసి ఒకవేళ రెడ్ క్యాండిల్ 23,000 మనకి మేజర్ రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం ఈ హారిజాంటల్ లైన్ దగ్గర ఆటోమేటిక్గా నేను వచ్చేసి సెల్లింగ్ ప్రెషర్ సైడ్ వెళ్తానండి. సెల్లింగ్ ప్రెషర్కి వెళ్తాను. లేదు నేను బయింగ్ మూమెంట్ వెళ్ళాలంటే మాత్రం ఫిన్ నిఫ్టీ వచ్చేసి 23,157 అప్పర్ సైడే నేను టేకప్ చేస్తాను. ఇది బయింగ్ సైడ్. ఓకే, 23,157 అప్పర్ సైడే నేను టేకప్ చేస్తాను. అది మీరు ఒకసారి చూడాలి. లేదు ఇక్కడ వచ్చేసి ఇంకోటి మనకు వచ్చేసి ఇది ఈవెన్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. సో మీరు ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే, మార్కెట్ కనుక ఇక్కడ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం జూమ్ చేస్తున్నాను చూడండి. మార్కెట్ కనుక ఇది ఇక్కడ, సో ఈ యొక్క స్ట్రాటజీ లైన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా మనం ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీరు క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి గ్రీన్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. సో రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ లోపల అనేది ఫామ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నేను అప్పర్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్కి వెళ్తాను. లోవర్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్కి వెళ్తాను. పుట్ ఆప్షన్ బయింగ్కి, లోవర్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బయింగ్కి వెళ్తాను. ఇది స్టాప్ లాస్ పెడతాను. సో ఇది పుట్ ఆప్షన్. లేదు నేను కాల్ ఆప్షన్ కనుక వెళ్ళినట్టయితే ఇది స్టాప్ లాస్ పెడతాను. సో మీరు క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఈ 2 క్యాండిల్స్ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని త్రూఅవుట్ ద డే ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి చాలా మినిమల్గా ఉంది కాబట్టి. ఓకే, సో నేను వచ్చేసి ఈవెన్ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయినా నాకు వచ్చేసి మేజర్గా ఈ 23,000 రౌండ్ ఫిగర్ లెవెల్ బ్రేక్ అయితేనే నేను ఫాస్ట్ డౌన్ సైడ్ మొమెంటం ఉంటుంది. నాకు 23,157 బ్రేక్ అయితే నాకు ఫాస్ట్ అప్ సైడ్ మొమెంటం ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఆప్షన్స్ అనేది ఇక్కడ మీకు యాడ్ చేసుకొని పెట్టానండి. సో ఫిన్ నిఫ్టీలో ఏం పెట్టాలి అనేది. సో ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే మనం ఇక్కడ 23,000 పిఈ అండ్ 23,000 సిఈ అనేది యాడ్ చేశాను. ఇవి కూడా మీరు యాడ్ చేసుకొని పెట్టుకోండి. వీటి మీద మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ వెళ్దాము. నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే నాకు క్లియర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో మన క్లియర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో నేను దీన్నే రేపు క్యారీ అవుతాను. మీరు ఒకసారి చూసినట్లయితే నేను వచ్చేసి దీన్నే క్యారీ అవుతాను. సో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ అప్ సైడ్ మొమెంటం బ్రేక్ అయితే మాత్రం నేను బయింగ్కి వెళ్తాను. ఇక్కడ సిఈ బై చేస్తాను. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో మనం ఎప్పుడైనా ఏంటంటే ఏదైతే ఫ్యూచర్ మార్కెట్ ఉందో దానిలోనే మనము చార్ట్స్ డిస్కస్ చేస్తామండి. దీన్ని మీరు క్యారీ ఫార్వర్డ్గా ఆప్షన్లో అనేది వాడుకోవడం చేసుకోవాలి. సో ఆప్షన్స్లో వాడుకోవడం చేసుకోవాలి. అన్న ఇక్కడ వచ్చేసి లేదు మనకి ఇక్కడ పిఈ కనుక బై చేస్తే, ఇక్కడ చూస్తున్నాను నేను ఇక్కడ పిఈ ఈ లెవెల్ క్రాస్ అవుతా ఉంటే నేను ఇక్కడ పిఈ బై చేస్తాను, అంటే మార్కెట్ పడిద్దని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ బై పిఈ స్టాప్ లాస్ ఇది పెడతాను, బై సిఈ స్టాప్ లాస్ కింద పెడతాను. ఓకే, సో ఈ లెవెల్స్ ఏంది 23,000, ఇక్కడ వచ్చేసి 500 లెవెల్స్, ఇది వచ్చేసి మనకి 23,548. సో ఓన్లీ 50 పాయింట్స్ నేను టేకప్ చేస్తున్నాను నిఫ్టీ కూడా. ఓకే, ఎందుకంటే మన క్లియర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది. అది మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే నాకు కొంచెం రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది కొంచెం ఇదైనా కానీ నాకు కాకపోతే ఇది ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో నాకు అప్ సైడ్ బ్రేక్ అవుతుందా లోవర్ సైడ్ బ్రేక్ అవుతుందా దాని ప్రకారం నేను వెళ్తాను.
లోవర్ సైడ్ బ్రేక్ అయితే నేను పిఈ బై చేస్తాను, అంటే మార్కెట్ పడిద్దని పిఈ అంటే పుట్ ఆప్షన్. లేదు అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ వచ్చేసి బై చేస్తాను. కింద ఇది వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, సో మీకు లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉందండి. నిఫ్టీ అయితే మంచి లెవెల్స్ ఉన్నాయి. రేపు ఒకసారి మనము అవి చేద్దాము. ఓకేనా, రేపు ఒకసారి మనం అది చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా నేను దివి ల్యాబ్స్ అయితే ఇంకా నేను బులిష్లోనే ఉన్నానండి. దివి ల్యాబ్స్ నాకు మంచి మూమెంటం బ్రేక్ అయితే రావాలి దివి ల్యాబ్స్లో. ఇంకా వచ్చేసి మీరు చూసినట్లయితే ఇంకోటి నేను బ్యాంక్స్లో వచ్చేసి ఐడిబిఐ కూడా ఒకటి మంచి బులిష్ ప్యాటర్న్ అయితే బులిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐడిబిఐ. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకు కొంత నెగిటివిటీ అంటే 84 లెవెల్స్ మనకు కొంత నెగిటివిటీ అనేది క్యారీ అవుతుంది. కాకపోతే నేను ఇంకా ఇది బుల్లిష్ మూమెంటంలోనే ఉన్నానండి. ఇది వచ్చేసి నీకు కాకపోతే ఏంటంటే మనకి దగ్గర మీరు చూసినట్లయితే 76 నుంచి 90 దాకా టచ్ అయ్యి మళ్ళీ కొంత కరెక్షన్ అనేది వస్తుంది. సో మళ్ళీ మనకు వచ్చేసి ఇది మూమెంటం అయితే అప్ సైడ్ మూమెంటం అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 84 రూపీస్ అనేది మనకి స్టాప్ లాస్ పెట్టుకుని ఇది ఎంటర్ అయ్యే వాళ్ళు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకున్న ఐడిబిఐ అయితే హోల్డ్ చేసుకోండి. ఇది ఒక పెన్నీ స్టాక్ అయితే కనబడుతుంది. ఓకే, ఒక పెన్నీ స్టాక్ అయితే కనబడుతుంది 80 రూపీస్లో. ఇంకోటి వచ్చేసి మనకి ఈవెన్ టాటా పవర్ వచ్చేసి చాలా కరెక్షన్ కనిపిస్తుందండి. అంటే మేజర్ కరెక్షన్ ఏం కాదు. చూసినట్లయితే 460 లెవెల్స్ ఆల్ టైమ్ హై నుంచి మనకు కొంత కరెక్షన్. ఇది ఎప్పుడైనా నేను బై అండ్ డిప్స్ అనే చెప్తాను. టాటా పవర్ వచ్చేసి ఎప్పుడైనా నేను బై అండ్ డిప్స్ అనే చెప్తాను, లేకపోతే యావరేజ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్గా మనం ఇక్కడ కొన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ కొంత డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎక్కడ మనకు వచ్చేసి అదానీ గ్రూప్ స్టాక్స్ ఒకసారి చూద్దాము. మేజర్గా ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ మేజర్గా మన దానిలోనే ఇది వాడిన్ మొబిలిటీ అనేది నేను ఇది ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ అండి. కాకపోతే ఏంటంటే మనకి 75 నుంచి మళ్ళీ ఇది వచ్చేసి కొంత డౌన్ సైడ్ బ్రేక్ 61 అనేది ఇది మేజర్ సపోర్ట్గా అయితే పనిచేయాలి. 61 అనేది మేజర్ సపోర్ట్గా అయితే పనిచేయాలి. లేకపోతే మనకి బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం మళ్ళీ కొంత కరెక్షన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి 61 లెవెల్స్ మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అవడానికి చూస్తాము మనం వాడిన్ మొబిలిటీ. ఓకే, ఇంకోటి వచ్చేసి మనం వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది మనం చూద్దాము. అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి వన్ మినిట్ అండి. మనకు వచ్చేసి ఎందుకంటే అదానీ ఎంటర్ప్రైజెస్ మీద అతను మొత్తము ఏదైతే గ్రూప్ స్టాక్ ఉందో సో ఆ యొక్క పేమెంట్స్ అయితే మొత్తం చేశారు అన్నట్లుగానే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక బాగా సర్ప్లస్ క్రియేట్ చేసామని కూడా మార్కెట్లో న్యూస్ బజ్ అవుతుంది. ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ చూసినట్లయితే సో నాకు వచ్చేసి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. కాకపోతే నాకు ఆల్ టైమ్ హైకి దీనికి కొంత చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. బేసిక్గా నేను ఇది ఆల్ టైమ్ హైలో దీన్ని క్యాచ్ చేసిద్ది రీసెంట్గానే కూడా మనం అనుకుంటున్నాము. సో నియర్ అబౌట్ 1000 పాయింట్స్ అనేది ఎంతో దూరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా అదానీ ఎంటర్ప్రైజెస్ హోల్డ్ చేయాలంటే మాత్రం ఒక దగ్గర వచ్చేసి మనకి ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి అదానీ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇంకోటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అదేంటంటే పోర్ట్స్ గురించి అండి. అది కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అది వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. సో అది కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఏదైతే పోర్ట్స్లో వచ్చేసి అది కూడా మీరు అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా క్వేరీస్ ఉంటే చూద్దామండి. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు ఇది గ్రో మీద వచ్చేసి ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది అన్నట్లుగా. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ కొంత ఇదైతే అవుతారు, కొంత ప్యానిక్ అయితే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రో ఫేసెస్ సివియర్ క్రిటిసిజం ఆన్ సోషల్ మీడియా దట్ డిడక్టెడ్ మనీ బట్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్. సో అకౌంట్లో నుంచి మనీ డిడక్ట్ అయింది, కాకపోతే మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయలేదు అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది జస్ట్ ఎర్రరేనండి, వాళ్ళ ఫండ్స్ మేము ఇస్తున్నాము అన్నట్లుగా కూడా గ్రో వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. సో ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నంత టైం అయితే మనకి కొంత నెగిటివిటీ మార్కెట్లో సెంటిమెంట్ అయితే కొంత నెగిటివిటీ గ్రో యాప్ మీద అయితే ఉంటుంది. ఓకే, సో ఇది క్వేరీ వల్ల మనమైతే మన లెవెల్స్ ద్వారా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ అండి.